హాయ్ అలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కల్కి ట్రైలర్ చూస్తారా? చాలా బాగుంది కదా. కానీ మీరు ఒక్కసారి చూసి వదిలేస్తారు, కానీ నేను మల్టిపుల్ టైం చూస్తాను. ఎందుకని అన్నిసార్లు చూసానంటే, చూసిన ప్రతిసారి ఏదో ఒక డీటెయిల్ దొరుకుతూనే ఉంది. ఆ డీటెయిల్ దొరుకుతున్నప్పుడు ఈ మూవీ పైన అయిపోయినది చాలా బిల్డ్ అవుతుంది. అలా చాలా సార్లు చూసి చాలా డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాం, మీతో ఆ డీటెయిల్స్ పంచుకుందామని. ఐఎమ్ షూర్ ఈ వీడియో అయిపోయేసరికి మీకు ఈ మూవీ పైన చాలా పెరుగుతుంది. ట్రైలర్ చాలా బాగా అర్థమవుతుంది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇప్పుడు లైక్ అయితే లైక్ చేసాను. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసాను మామ. ఇంకెందుకు లేట్, వీడియోకి వెళ్దామా. ఇక్కడ అశ్వత్థామని తన్నింది ఎవరంటే ముందున్న అర్జునుడు. అంత కాన్ఫిడెంట్ గా అర్జునుడే తన్నాడని ఎలా చెప్తున్నామంటే, మొత్తం కురుక్షేత్రంలోనే పాండవుల్లో కానీ కౌరవుల్లో కానీ అశ్వత్థామకి ఎదురు నిలబడగలిగేది ఒక్క అర్జునుడు మాత్రమే. అర్జునుడి దగ్గర మాత్రమే అశ్వత్థామ దగ్గర యుద్ధం చేసేంత సత్తా ఉంటది. సో ఇక్కడ అశ్వత్థామ యుద్ధం చేస్తుంది అర్జునుడితోనే. అండ్ ఇంకొకటి చెప్పన్నా, అర్జునుడి క్యారెక్టర్ చేస్తుంది విజయ్ దేవరకొండ. నాకెందుకో ఈ మహాభారతం ఎపిసోడ్ అనేది కొంచెం లో క్వాలిటీ అనిపిస్తుంది. ఈ పర్టికులర్ షాట్ లో అంత క్లారిటీ అనేది కనిపించలేదు. అశ్వత్థామ ఫేస్ కానీ కొంచెం క్లారిటీ అనేది తగ్గింది. ఈ ఏనుగు కూడా ఏదో బొమ్మ ఏనుగు మూవ్ అయినట్టు మూవ్ అయింది. ఆ ఏనుగు ఎందుకు అశ్వత్థామ హత అన్నప్పుడు ఒక ఏనుగుని చంపేస్తారు కదా, ఆ ఏనుగు ఈ ఏనుగు ఒకటే అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఈ మూవీ స్టోరీ మొత్తం మార్చేస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు ఊర్మిళ, అభిమన్యుడి భార్య. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అశ్వత్థామ ఊర్మిళ పైన బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఎందుకు వేస్తాడు, వేయడానికి గల రీజన్స్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో ఈ వీడియో చూసిన తర్వాత మూవీ స్టోరీ మొత్తం అర్థం అయిపోతుంది. నేను ఇక్కడే చెప్పవచ్చు, బట్ లెంత్ అనేది 5-6 మినిట్స్ అవుతుంది ఖాళీది చెప్పడానికి. సో అందుకని చెప్పేసి ఇక్కడ స్కిప్ చేసేస్తున్నా. ఆ వీడియో చూసింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. భైరవ హీరోనా విలనా అనే క్వశ్చన్ తోని ఈ ట్రైలర్ ని ఏం చేశారు. హీరోనో విలనో తెలుసుకోవడానికి వచ్చి మూవీ చూసి అంటున్నారు కల్కి టీం. నన్ను అడిగితే ఫస్ట్ డబ్బు కోసం ఏదైనా చేసే విలన్ లా కనిపిస్తాడు. క్లైమాక్స్ కి ముందు మారిపోయి అశ్వత్థామతో కలిసి యుద్ధం చేస్తాడని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా హీరో లాగానే ఉంటాడులే. ప్రభాస్ కల్కి కాదు, మరి ఎవరు అంటే భైరవ. ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తితో పాటు శివుడు అంశతో కూడా ఎవరో ఒకటి పుడుతూనే ఉంటాడు. విష్ణుమూర్తి అంశతో రాముడు పుడితే శివుడు అంశతో హనుమంతుడు పుట్టాడు. ద్వాపర యుగంలో విష్ణుమూర్తి అంశతో కృష్ణుడు పుడితే శివుడు అంశతో అశ్వత్థామ పుట్టాడు. ఈ యుగంలో కూడా విష్ణుమూర్తి అంశతో కల్కి పుడితే శివుడి అంశతో భైరవ పుడతారు. నేమ్ కూడా కలిసింది కదా, భైరవ. భైరవ అంటే ఎవరు? శివుడు. కల్కి అయితే కాదు, కానీ కల్కి ఏమాత్రం తక్కువ కాదు. అండ్ ఇంకొకటి నేను చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, శంబల నగరంలో ఉండే వెపన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నాయి. ఇలా ఎందుకంటున్నానంటే, విలన్స్ ఫైర్ చేస్తున్నప్పుడు ఆ ఫైర్ అనేది మనుషుల పైన పడితే వాళ్ళు చనిపోతున్నారు. కానీ ఆ షీల్డ్ అనేది అడ్డం పెడితే ఆ షీల్డ్ ఆ ఫైర్ ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. వాళ్ళకి ఏమవట్లేదు. అంటే మీకు అర్థమవుతుందా ఆ షీల్డ్ ఎంత టెక్నాలజీతో ఉందో? ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇన్ దిస్ ట్రైలర్, బుజ్జి ట్రాన్స్ఫార్మర్ గా ట్రాన్స్ఫర్ అవడం. నేను కల్లో కూడా అనుకోలేదు బుజ్జి ఇలా చేస్తుందని చెప్పేసి, ఇలా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి. నేను ఇండియన్ స్క్రీన్ పైన ఇలాంటి సీన్ ఉంటుందని కూడా ఎప్పుడు అనుకోలేదు. చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయినా ఇది చూసినప్పుడు. అండ్ ఇంకొకటి గమనించారా, లోపల ప్రభాస్ ఎలా చేస్తే ట్రాన్స్ఫార్మర్ గా మారిన బుజ్జి అలాగే చేస్తుంది. బుజ్జిని మొత్తం కంట్రోల్ చేస్తున్నాడు లోపల ఉన్న భైరవ. అశ్వత్థామ సుమతి ముందు ఎందుకని తలదించుకొని ఉన్నాడంటే, అశ్వత్థామకి ఇంకా సిగ్గు, తలెత్తుకునే ధైర్యం లేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీని చంపడానికి ట్రై చేశాడు కదా, అప్పటి నుంచి ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. అందుకని అప్పటి నుంచి ప్రెగ్నెంట్ లేడీని చూస్తే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది అనుకుంటా. అందుకని సుమతి ముందు తలెత్తుకోలేకపోయాడు అశ్వత్థామ. ఈ పీపుల్స్ అందరూ ఏదో కంచెను పట్టుకొని ఏడుస్తున్నారు కదా, ఆ కంచె ఏంటంటే కాంప్లెక్స్ సిటీ ముందున్న కంచె. కాంప్లెక్స్ సిటీకి కాశీని వేరు చేసే కంచె. వీళ్ళు ఎందుకని ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారు అంటే, వీళ్ళకి తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ లేకపోతే వాళ్ళ ముందు వచ్చి ఏడుస్తే వాళ్ళు లోపల రాణిస్తారేమన్న ఒక చిన్న ఆశతో వచ్చి ఏడుస్తున్నారు. కానీ వాళ్ళు రానివ్వరు కదా. కాంప్లెక్స్ సిటీలో ఏదో ప్రయోగాలు జరుగుతున్నాయి. అది ఏం ప్రయోగాలు అంటే, ఆర్టిఫిషియల్ గా ప్రెగ్నెన్సీ రావడం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో ఒక్కరి సక్సెస్ అవుతారు, వాళ్ళే సమ్మెటి. అది దీపిక పడుకునే. ఆ దీపిక పడుకుతోనే మొత్తం స్టోరీ మొత్తం మారుతుంది. సో దట్స్ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ వీడియో గైస్. నేను చెప్పిన డీటెయిల్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను ఏదైనా చెప్పకపోతే డీటెయిల్ అది కామెంట్ చేసి చెప్పండి. నేను తెలుసుకున్నా మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఇప్పుడు లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, సెలవు.